మొదలు పెడదామా? గుర్రాలు దింగితే పుట్టిండా, గాడులు దింగితే పుట్టిండా, ఏనుగులు దింగితే పుట్టిండా, ఎలుగుబట్లు దింగితే పుట్టిండా, శివలు దింగితే పుట్టిండా, కాకులు దింగితే పుట్టిండా, పిట్టలు దింగితే పుట్టిండా, అసలు ఎట్ట పుట్టిండ్రా రేడు? ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే అసలు ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? రెడీ 1 2 3. అమ్మో, ఎన్నో మోసాలు చేశాను రా. ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదండి. ఒకసారి వినండి. ఏంటి నువ్వు చేసిన పని? ముద్దులు పెట్టవలసిన చెంప మీద దెబ్బలా కొట్టేది? ఊరుకో, నేనున్నా కదా, నేను చచ్చానా? నేనున్నా కదా, ఊరుకో ఊరుకో నాన్న. మీరేదో పొరపాటు పడుతున్నారు. నేను అలాంటి దాన్ని కాదండి. ఈ లంచా కొడుకు ఎవరు? ఈ లంచా కొడుకుని ఎవరు కూర్చోబెడితే అయి దెంగ కూర్చో. అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయిందిరా. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. ఇష్టమా మీ అమ్మ ఇష్టమా? నువ్వే. అవును, నేనంటే అంత ఇష్టం ఏంటి? ఆగు, ఇప్పుడు నేను అడుగుతాను చెప్పే. నేను ఇష్టమా మీ అమ్మ నాన్న ఇష్టమా? నువ్వే. మీకు ఇంట్లో కూడి పెట్టడం బొక్కరా. ఏంటంటే మిమ్మల్ని ఓ హాస్టల్లో చిన్నప్పటి నుండి పడదెంగి ఏం పెట్టకుండా చేయాలి. అప్పుడు తెలుస్తుంది అమ్మ బాబులు విలువ. కానీ లాస్ట్ వరకు ఉండేది భార్యాభర్తల సంబంధమే రాకన్నా. అవునా? అబ్బా, ఈ తల్లిదండ్రుల సంబంధం అంటావా, అది చివరి వరకు మనతో ఉండదు. సంతోషమైన, బాధైన, కష్టమైన, సుఖమైన నువ్వు నేనే భరించాలిరా కన్నా. ఏదేమైనా లాస్ట్ వరకు నువ్వు నేను ఉండాలిరా కన్నా. లవ్ యూ రా కన్నా. లవ్ యూ సో మచ్ రా పట్టి. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఏంటి